ಇನ್ನೊಂದು ಕೂಡ శృతి గారు వచ్చారండి. శృతి గారు వచ్చారా? శృతి గారు ఇంకా రాలేనట్టు సార్. వచ్చారు. ఓకే కంటిన్యూ చేసామని చెప్పండి. సార్ నా వాయిస్ వినపడుతుందా సార్? ఓకే, కొంచెం లో ఉంది, స్లోగా వినిపిస్తుంది. అందరికీ వాల్యూ వినబడుతుందండి? వినిపిస్తుందండి. ఓకే స్టార్ట్ చేయనా సార్? ఎస్ మ్యామ్ చేయండి. ఓకే మ్యామ్. ఓకే సార్. మీకు వాయిస్ క్లారిటీ వస్తుందా? ఓకే సార్. మిగిలిన అందరూ వాయిస్ మ్యూట్ చేయండి మీ అందరూ.
Good afternoon, sir. Good afternoon, everyone. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ వర్డ్ లో టెక్స్ట్ నుంచి టేబుల్ ఎలా కన్వర్ట్ చేయాలి అనే టాపిక్ తీసుకున్నానండి. నార్మల్ గా మనం స్టూడెంట్ డేటా కానీ మార్క్స్ కానీ క్లాస్ టైం టేబుల్ కానీ మనం ఎంటర్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఒక టేబుల్ ఇన్సర్ట్ చేసి తర్వాత డేటాని మనం ఎంటర్ చేస్తామండి. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఒక డేటాని తీసుకుని మేడం గారు వాయిస్ రావట్లేదు, ఇది ఒకసారి చెక్ చేయండి ఇంటర్నెట్. హలో మేడం చెప్పండి. ఈసారి మీరు అన్మ్యూట్ చేస్తారు, మీరు అన్మ్యూట్ చేయకండి. ఓకే సార్. ఇక్కడ సీరియల్ నెంబర్, ఇక్కడ నేను ట్యాబ్ అనేది యూజ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మనం టెక్స్ట్ నుంచి టేబుల్ కి కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి వర్డ్ కి మధ్యలో ట్యాబ్ కానీ వేరే సింబల్స్ కానీ కామా కానీ ఇలాంటి సింబల్స్ అన్ని మనం యూజ్ చేస్తామండి. అంటే ఇవి సమ్ రూల్స్ అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను సీరియల్ నెంబర్ ఇక్కడ ట్యాబ్ సమ్ స్పేస్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. ట్యాబ్ స్పేస్ తో సీరియల్ నెంబర్ నేమ్ మదర్ నేమ్ ట్యాబ్ ఫాదర్ నేమ్ మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేస్తానండి. నెక్స్ట్ విలేజ్. ఇలా మన స్టూడెంట్ కి సమ్ డేటాని తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ రోలో డేటాని నేను ఎంటర్ చేశానండి. నెక్స్ట్ సెకండ్ రో తీసుకుంటున్నాను. నెక్స్ట్ సీరియల్ నెంబర్ అంటే 1 ట్యాబ్. ఇక్కడ కూడా ట్యాబ్ అంటే నేను తీసుకున్న ప్రతి డేటాకి కూడా నేను వర్డ్ కి మధ్యలో ట్యాబ్ ని ఎంటర్ చేస్తున్నాను. నేమ్ అను ట్యాబ్ అరుణ్ ఫాదర్ నేమ్ ఫాదర్ నేమ్ విలేజ్ తుని. ఇక్కడ నేను ప్రతి వర్డ్ కి మధ్యలో ట్యాబ్ అనేది ఒక రూల్ కింద ఫామ్ అయిందండి. అది అంటే నేను ప్రతి వర్డ్ కి మధ్యలో ట్యాబ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు నేను మొత్తం డేటాని మొత్తం సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఇప్పుడు నార్మల్ గా మనం టేబుల్ క్రియేట్ చేయాలంటే ఎందుకు వెళ్తాం అంటే ఇన్సర్ట్ లో టేబుల్ అనే ఆప్షన్ తీసుకుంటాం కదా. సేమ్ అలాగే ఇక్కడ కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్ అంటే మనం తీసుకున్న టెక్స్ట్ ని టేబుల్ కి ఎలా కన్వర్ట్ చేస్తున్నాము. కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం మనం ఎన్ని కాలమ్స్ సీరియల్ నెంబర్ నేమ్ మదర్ నేమ్ ఫాదర్ ఇలా ఎన్ని కాలమ్స్ తీసుకున్నాం 5. ఇక్కడ ఆటోమేటిక్ గా ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. నెంబర్ ఆఫ్ రోస్ 2. ఓకేనా? ఇక్కడ సెపరేట్ టెక్స్ట్ ఎట్ అని చూడండి. ఇందాక చెప్పాను చూసారా, వర్డ్ కి మధ్యలో సమ్ రూల్స్ ఫాలో అవుతాను. ఇక్కడ ట్యాబ్ కానీ కామన్ కానీ లేకపోతే అదర్ సింబల్స్ ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చండి. ఓకేనా? నేను ఇక్కడ ట్యాబ్ అనేది యూజ్ చేశాను కాబట్టి ఇక్కడ రేడియం బటన్ లో ఈ ట్యాబ్ అనేది సెలెక్ట్ చేసి ఓకే. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్ గా మనం తీసుకున్న టెక్స్ట్ ని టేబుల్ గా కన్వర్ట్ అయ్యింది. ఓకేనా? ఇప్పుడు సేమ్ అలాగే మనం ఏంటి ట్యాబ్ లాగే కాకుండా ఇంకా ఏంటి వేరే సింబల్స్ కూడా యూజ్ చేసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టూడెంట్ యొక్క మార్క్స్ అనేది నేను తీసుకున్నాను. ఓకేనా? ఇదిగో స్టూడెంట్ నెంబర్ సీరియల్ నెంబర్ స్టూడెంట్ నేమ్
మా సబ్జెక్ట్స్ సేమ్ అలాగే కింద కూడా 4 రోస్ అనేవి నేను తీసుకున్నాను. మొత్తం ఇది అంతటిని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ లో టేబుల్ అనే ఆప్షన్ లో కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్. ఓకేనా, ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ నేను తీసుకున్నది ఏంటి, కామాస్ తీసుకున్నాను కదా, కాబట్టి కామాస్ ఇక్కడ ఓకే. చూసారా, ఇక్కడ కూడా టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఒకవేళ నేను ఇక్కడ ఏంటంటే నేను చూసుకోకుండా ఇక్కడ సీరియల్ నెంబర్ దగ్గర ఒక కామా ఇచ్చుకున్నాం కదా, నేను మర్చిపోయి ఇక్కడ 2 కామాస్, నెక్స్ట్ ఇక్కడ 17 తర్వాత 2 కామాస్ అనేది నేను చూసుకోకుండా ఎంటర్ చేస్తానండి. అంటే 2 టైమ్స్ ఎంటర్ చేస్తాను. నేను సెలెక్ట్ చేసి సెట్లో టేబుల్ అనే ఆప్షన్ లో కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్ ఇందులోకి వెళ్ళాను. కామాస్ ఇక్కడ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి ఏమైందో, ఇక్కడ అడిషనల్ గా ఒక సెల్ అనేది యాడ్ అయ్యిందండి. ఎందుకు, నేను 2 కామాస్ ఇవ్వడం వల్ల. అంటే మనం ప్రెస్ చేసినప్పుడు ఒక ట్యాబ్, ఒక సింబల్ మాత్రమే వర్డ్కి మధ్యలో ఎంటర్ చేయాలండి. లేదు మనం మర్చిపోయి ఏదైనా 2 or 3 టైమ్స్ అలా అంటే ఎక్స్ట్రాగా యాడ్ అవుతూ సెల్ అనేది యాడ్ అవుతూ ఉంటదండి. ఇక్కడ కూడా సరే, ఇక్కడ కూడా చూడండి మనం ఏం చేసాము, 17 తర్వాత కూడా కామా అనేది ఎక్స్ట్రా పెట్టడం వల్ల ఇక్కడ ఏమైంది, సెల్ అనేది యాడ్ అయింది. ఇక్కడ సెల్ అనేది యాడ్ అవ్వడం వల్ల ఇక్కడ కాలం కూడా యాడ్ అయిందండి. ఇప్పుడు చూడండి, ప్రతి డేటాకి కూడా నేను ఏమి ఇచ్చాను, కామా అనేది సింగిల్గా ఇచ్చాను కదండి. సేమ్ అలాగే కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్ కామాస్ ఓకే. ఈ విధంగా మన డేటాని కన్వర్ట్ చేస్తాం. నెక్స్ట్ అదర్ సింబల్స్ అని ఉంది కదండి. అదర్ సింబల్స్ అంటే మన కీబోర్డ్ లో ఉన్న ఏ సింబల్స్ అయినా యూజ్ చేసి, నేను ఇక్కడ క్వశ్చన్ మార్క్ తీసుకున్నానండి. అంటే మన క్వశ్చన్ మార్క్ అనే కాదు, యారో మార్క్స్ కానీ లేకపోతే స్టార్ అని ఇంకా సింబల్స్ ఉంటాయి కదండి, ఆ సింబల్స్ లో ఏ సింబల్ అన్నా మనం యూజ్ చేసుకోవచ్చు. కన్వర్ట్, ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం అండి, అదర్స్ అంతే కదా. అంటే వేరే సింబల్స్ మనం తీసుకున్నాం కాబట్టి అదర్స్ లోకి వెళ్ళి ఇక్కడ బాక్స్ ఉంది కదండి, ఇందులో క్వశ్చన్ మార్క్ ని ఎంటర్ చేయాలి. క్వశ్చన్ మార్క్ ఓకే. చూసారు కదా, ఇక్కడ కూడా ఏమైంది, మనం తీసుకున్న టెక్స్ట్ అంతా కూడా టేబుల్ గా కన్వర్ట్ అయ్యింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటండి, పారాగ్రాఫ్ అనేది ఉంది కదా. ఇప్పుడు నేను ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాను, 3 పారాగ్రాఫ్స్ తీసుకున్నాను. ఇది కూడా మనకి టేబుల్ గా కన్వర్ట్ అవ్వాలి అంటే సేమ్ ప్రొసీజర్ అండి. మొత్తం సెలెక్ట్ చేసి మనం తీసుకున్న పారాగ్రాఫ్ మొత్తం సెలెక్ట్ చేసి టేబుల్లో కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్, ఇందులో పారాగ్రాఫ్ అనేది సెలెక్ట్ చేసుకుంటామండి. ఓకే, ఇప్పుడు చూడండి మనం తీసుకున్న 3 పారాగ్రాఫ్స్ కూడా టేబుల్ గా ఫామ్ అయింది. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ ఈ పారాగ్రాఫ్ 3 కూడా ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ ఇలా కూడా టేబుల్ గా క్రియేట్ చేసుకోవాలి అంటే ఇందాక చెప్పాను కదండి, ప్రతి టెక్స్ట్ కి మధ్యలో మనం ఏంటి సమ్ రూల్స్ ఫాలో అవ్వాలి. అంటే సింబల్స్ కానీ ఇవన్నీ కదా. ఇప్పుడు ఇక్కడ ఇది ఫస్ట్ పాయింట్ 1 అని ఇచ్చాను. ఇప్పుడు నాకు సెల్స్ డివైడ్ అవ్వాలి అంటే ఫస్ట్ నెంబర్ కి ఒక సెల్ ఉండాలి. పారాగ్రాఫ్ అంతా ఫస్ట్ పాయింట్ కాబట్టి ఇదంతా కూడా సెకండ్ సెల్ లోకి రావాలి. అప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు ట్యాబ్ కానీ సింబల్స్ కానీ అదర్ వేరే సింబల్స్ కానీ ఇలాంటివి యాడ్ చేయాలండి. ఇప్పుడు నేను ఇక్కడ వేరే సింబల్ ఏదైనా యాడ్ చేస్తున్నాను. @ అనేది యాడ్ చేశాను. ఇక్కడ కూడా నెంబర్ 2 @ నెంబర్ 3 @ ఓకేనా. ఇప్పుడు మొత్తం ఇదంతా సెలెక్ట్ చేసి సేమ్ ఏం చేస్తామండి, ఇన్సర్ట్ లో టేబుల్లో కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్, ఇందులో ఏంటండి పారాగ్రాఫ్ కాదు, ఇన్సర్ట్ లో టేబుల్లో మన అదర్ సింబల్ తీసుకున్నాం కదండి, అదర్ సింబల్ అనేది క్లిక్ చేసి ఇక్కడ ఏ సింబల్ తీసుకున్నాం, @ ఓకే. చూసారా, మన ఫస్ట్ పాయింట్ కి ఫస్ట్ది, సెకండ్
సెకండ్ పాయింట్ కానీ సెకండ్ పారాగ్రాఫ్, థర్డ్ పాయింట్ కానీ థర్డ్. ఈ విధంగా ఏ టెక్స్ట్ తీసుకున్నా సరే దాన్ని టేబుల్ గా కన్వర్ట్ చేస్తాం. అదే సపోజ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు టెక్స్ట్ నుంచి టేబుల్ కన్వర్ట్ చేసాం కదా, అలాగే టేబుల్ నుంచి టెక్స్ట్ కన్వర్షన్ అనేది ఉంటుందా ఉండదా? ఉంటదండి. ఎక్కడ మనం ఎప్పుడైనా సరే టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ డిజైన్, లేఅవుట్ అనే 2 ట్యాబ్స్ వస్తాయండి. ఇందులో లేఅవుట్ లో ఇక్కడ చూడండి, కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్ డేటా అనే గ్రూప్ లో ఉంటుందండి. కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్ చేయాలంటే ముందు ఏం చేయాలండి, మనం ఇదంతా సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి లేఅవుట్ లో కన్వర్ట్ టు టెక్స్ట్, ఇందులో చూడండి మనకి పారాగ్రాఫ్ రూపంలో కావాలా, ట్యాబ్స్ లా కావాలా, లేకపోతే కామాస్ కావాలా, వేరే అదర్ కావాలా. నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ట్యాబ్ అనేది ఉంచి ఓకే చేస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ట్యాబ్ అనేది క్లిక్ చేశాను కదండి, అంటే డేటాకి ఫస్ట్ నెంబర్ కి మధ్యలో ట్యాబ్ స్పేస్ అనేది వచ్చిందండి. ఈ విధంగా మనం టెక్స్ట్ నుంచి టేబుల్ కన్వర్ట్ చేయొచ్చు, టేబుల్ తీసుకుని అది టెక్స్ట్ గా కూడా కన్వర్ట్ చేయొచ్చు. సేమ్ అదే విధంగా ఇప్పుడు నార్మల్ గా మనం ఏం చేస్తామండి, టేబుల్ క్రియేట్ చేయాలంటే డిఫరెంట్ మెథడ్స్ అన్నీ ఉంటాయి. మనం ఏదైనా ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే ఇన్సర్ట్ లోకి వెళ్ళి టేబుల్ అనేది, అంటే ఇన్సర్ట్ టేబుల్ ద్వారా క్లిక్ చేస్తాము. డ్రా టేబుల్ అంటే టేబుల్ ని డ్రా చేయడం వల్ల కూడా మనం చేస్తాము. ఈ విధంగా చేస్తాం కదా. ఒక చిన్న ట్రిక్ ఉందండి, అదేం లేదు, మన కీబోర్డ్ లో ప్లస్ మైనస్ సింబల్స్ అని 2 సింబల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఆ ప్లస్ మైనస్ సింబల్ తో కూడా మనం టేబుల్ అనేది క్రియేట్ చేయొచ్చండి. అది ఏ విధంగా అంటే ఫస్ట్ నేను ఎంటర్ చేస్తున్నాను ప్లస్, ఓకేనా. తర్వాత నెక్స్ట్ నేను మైనస్ అనేది నేను ఎంటర్ చేస్తాను. మైనస్ అంటే మన సెల్ విడ్త్ అనేది ఎంత వరకు అయితే మనం కావాలో అంత విడ్త్ వరకు మైనస్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ప్లస్, ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ మైనస్, అంటే మనకి ఎన్ని సెల్స్ కావాలో అన్ని ఎంటర్ చేస్తాం. అంటే ఇక్కడ ప్లస్ నుంచి ప్లస్ వరకు ఒక సెల్, ఈ ప్లస్ నుంచి ప్లస్ వరకు ఒక సెల్. నేను ఒక 3 తీసుకుందాం అనుకుంటున్నాను అండి, ఇంకో 3 తీసుకున్నాను, ఇంకా ప్లస్. ఇప్పుడు నేను జస్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ ఏమైంది, మనకి 3 సెల్స్ అనేది యాడ్ అయింది, అంటే ఒక రో 3 కాలమ్స్ అనేది యాడ్ అయింది. దీని ద్వారా మనకు తెలిసిందే కదండి, ట్యాబ్ ఎంటర్ చేయడం వల్ల మనకి ఎన్ని రోస్ కావాలిస్తే అన్ని తీసుకుంటాం. నెక్స్ట్ సేమ్ అలాగే చూడండి, ప్లస్ మైనస్, అంటే నాకు ఫస్ట్ సెల్లో విడ్త్ అనేది నాకు తక్కువ కావాలి కాబట్టి తక్కువ తీసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇంకా ఎక్కువ కావాలి కాబట్టి ఎక్కువ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఎంటర్. చూసారా ఎలా వచ్చిందో, అంటే ఫస్ట్ సెల్ అనేది నేను విడ్త్ తక్కువ తీసుకున్నాను కాబట్టి తక్కువ. ఈ విధంగా మనం ఎన్ని రోస్ కావాలితే అన్ని ఈ విధంగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్ ఇన్సర్ట్ లోకి వెళ్ళి టేబుల్ క్రియేట్ చేసుకోవడమే కాకుండా, డ్రా చేసుకోవడమే కాకుండా, ఈ విధంగా ఈ ప్లస్ మైనస్ సింబల్ తో కూడా ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. కంప్లీట్ అయ్యింది సార్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ అయిపోయిందండి. అయింది సార్. డౌట్స్ ఏమైనా ఉన్నాయి అందులో? ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి, ఒక 5 minutes అలా. ఓకే సార్. ఇప్పుడు నార్మల్ గా మనం చూడండి, ఎక్సెల్ లో ఫార్ములాస్ యూజ్ చేసి మనం టోటల్ గానీ, యావరేజ్ గానీ ఇవన్నీ ఎంటర్ చేస్తాం కదండి. సేమ్ అలాగే నేను ఇక్కడ ఒక టేబుల్ అనేది ఎంటర్ చేస్తున్నానండి. సేమ్ ఇప్పుడు తీసుకున్న కాన్సెప్ట్ ప్రకారమే సీరియల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, ఇంగ్లీష్, హిందీ, ఒక 3 సబ్జెక్ట్స్ మాత్రమే నేను తీసుకున్నానండి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా సెల్ కావాలి కాబట్టి నేను కామా ఇచ్చుకుంటున్నాను. ఎంటర్ అంటే టోటల్ కి టోటల్, ఎంటర్. ఇప్పుడు సీరియల్ నెంబర్ కామా నేమ్
తెలుగు మార్క్స్, ఇంగ్లీష్, హిందీ. ఓకే, అలా 2 స్టూడెంట్స్ యొక్క నేను మార్క్స్ తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి సేమ్ ప్రొసీజర్ ఇన్సర్ట్ లో టేబుల్లో కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్. ఇక్కడ నేను కామర్స్ తీసుకున్నాను, కామా రేడియం సింబల్ క్లిక్ చేశాను. ఓకే, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఏమైంది, టెక్స్ట్ ను టేబుల్ లా కన్వర్ట్ చేశారు. మనం నార్మల్ గా ఎక్సెల్ లో చూడండి మనకు ఫార్ములాస్ అప్లై చేసి మనకు టోటల్ అది. మన వర్డ్ లో అయితే చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే నార్మల్ గా 3 సబ్జెక్ట్స్ లేదా 6 సబ్జెక్ట్స్ యొక్క టోటల్ చేసేసుకుని వేసేస్తారు. మనకు సేమ్ ఫార్ములాస్ కూడా మనకి వర్డ్ లో కూడా ఉంటాయండి. సేమ్ ఇప్పుడు టోటల్ దగ్గర మనకి ఎక్కడైతే మనకు టోటల్ కావాలనుకుంటున్నామో దాన్ని క్లిక్ చేసి కర్సర్ పెట్టి ఇన్సర్ట్ లో ఇక్కడ క్విక్ పార్ట్స్ అనే టూల్ ఉంటదండి. టెక్స్ట్ గ్రూప్ లో క్విక్ పార్ట్స్, ఇందులో ఫీల్డ్ అనే టూల్ ఉంటుంది. ఇందులో చూడండి ఈ ఫార్ములాని క్లిక్ చేస్తే సమ్ ఫార్ములా డైలాగ్ బాక్స్ అనేది ఒకటి వస్తుందండి. ఇక్కడ చూడండి ఈక్వల్ టు సమ్. ఆల్రెడీ చూసారా సమ్ అని ఉంది. మన సమ్ అనే కాదండి, యావరేజ్ కానీ మన ఒక పర్సంటేజ్ కానీ లేకపోతే వేరే ఫార్ములాస్ గ్రేడ్ కి సంబంధించిన ఫార్ములాస్ ఇఫ్ కండిషన్ కానీ ఏదైనా సరే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఆల్రెడీ మన సమ్మే కాబట్టి మనం తీసుకున్నాం. ఎక్సెల్ లో మనం ఎలా తీసుకుంటాం అండి, ఈక్వల్ టు సమ్ ఆఫ్. ఓకేనా, ఇందులో చూడండి సమ్ ఆఫ్ ఈ 3 సబ్జెక్ట్స్ తీసుకున్నాం కదండి. ఈ 3 సబ్జెక్ట్స్ యొక్క మార్క్స్ ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను. అంటే 20, 16, 20 క్లోజ్ బ్రాకెట్. ఓకే, చూసారా ఇక్కడ ఏమైంది, స్క్రీన్ కనబడుతుందా సార్? హలో, స్క్రీన్ షేర్ చేయండి స్క్రీన్ ని. ఓకే సార్, అంటే నెట్ స్లోగా ఉంది సార్, ఒక నిమిషం సార్. శృతి గారు సార్ ఇంకా అయిపోయినట్టేనండి? అది చిన్నది ఉందా సార్, ఇది నెట్ అవ్వట్లేదు సార్. ఓన్లీ సరే ఇంకా స్క్రీన్ అది డిస్ప్లే. ఓకేనండి. ఇప్పుడు ఇంకా వేరే లింక్ ఒకటి పెట్టాను కదా మీ అందుకే 5 మినిట్స్ తర్వాత మళ్ళీ వేరే లింక్ తో కనెక్ట్ అవ్వండి. ఓకే సార్, ఇంకా సేమ్ అదే లింక్ తో కనెక్ట్ అవ్వండి 5 మినిట్స్ లో. ఓకే సేమ్ ఐడి సార్, సేమ్ ఐడి. ఓకే సార్, అదే లింక్ తో కనెక్ట్ అయిపోండి. ఓకే సార్, ఓకే సార్. లివ్ అయిపోండి అందరూ.